హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 1 ఇయర్ ఎలా గడిచిపోయిందో తెలీదు. నాకైతే మాత్రం 2025 చాలానే నేర్పించింది. నా లైఫ్లోకి మోన్విత వచ్చింది, నా బేబీ. సో నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను అనమాట. చాలా త్వరగా అయిపోయిందని కూడా అనిపిస్తుంది. ఈ న్యూ ఇయర్ మీకు, మీ ఫ్యామిలీ అందరికీ చాలా మంచిగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేసామంటే, ఫస్ట్ రంగోలీ. యాక్చువల్గా నాకు ఇది అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే ఇది ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళందరికీ మన న్యూ ఇయర్ అంటే ఏప్రిల్ ఉగాది అనమాట. జస్ట్ ఇది బాగుంటుంది కదా, ఇట్లా ముగ్గులు వేసుకొని జస్ట్ అందరం కలిసి మీ ముగ్గులు ఎలా ఉన్నాయి, మావి ఇలా ఉన్నాయి, జస్ట్ అయిపోయాక ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి చూసి వావ్ మంది బాగుంది కదా అని ఇట్లా అనుకోవడానికి బాగుంటుంది. రంగోలీ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి. సో ఇది ఏంటంటే, లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను ఆ న్యూ ఇయర్కి. ఇప్పుడు నా హ్యాండ్లో మా బేబీ ఉంది, నా మోనుగాడు. సో నాకైతే ఇది చాలా స్పెషల్ న్యూ ఇయర్. నాకు మా హస్బెండ్ అండ్ నిషితాని మిస్ అవుతున్నా కానీ, బట్ ఏం చేస్తాం చెప్పండి, అందరం ఒకే ప్లేస్లో ఉండాలంటే అవ్వదు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది. సో నాకైతే చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది ఈరోజు. నా క్యూట్ మోన్వి గాడిది మంచిగా రెడీ చేశాను. జస్ట్ ఫొటోస్ తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇది నిషిత డ్రెస్ వేసి. సో ఫస్ట్ పూజ, తర్వాత మేము అందరం కలిసి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ టైం నేను భోజనాలు కూడా చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు నా వర్కింగ్ డే. సో ఇట్లా నా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేసింది. ఈ న్యూ ఇయర్ నాకు మంచిగా జరగాలి, చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఏవైతే లెసన్స్ నేర్చుకున్నామో అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ముందు అవి రిపీట్ చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.